కనీసం ఈ రోజు విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వలేనటువంటి పుస్తకాలు యూనిఫామ్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉందంటే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ముందు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం పెద్దలు ముగ్గురున్నారు. ఎవరండి ఆ ముగ్గురు? లీకేజ్ లోకేష్, ప్యాకేజ్ పవన్ కళ్యాణ్, ఓల్డేజ్ చంద్రబాబు నాయుడు గారు. పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి నుంచి మొదలు పెట్టుకుంటే ఎన్నికలకు ముందు ఏమన్నాడండి? మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కగలదన్నాడు. ఈ రోజు నువ్వు ముస్లింలే కదా, నీకేం 16 ఏళ్ళు లేవు, ఎందుకు ఈ రోజు నువ్వు బటన్ నొక్కలేకపోతున్నావని చంద్రబాబు నాయుడిని నేను అడుగుతా ఉన్నా. అదే విధంగా ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ ఆంధ్రాలోకి వస్తాడు, ఆడ మోడీ ఇచ్చే ప్యాకేజు చంద్రబాబు నాయుడు ఇచ్చే స్క్రిప్ట్ చూసుకుంటూ చదువుతాడు అంతే తప్పించి మళ్ళా పక్కన తెలంగాణకు పోతాడు. అక్కడ మోడీ ఇచ్చే ప్యాకేజు రేవంత్ ఇచ్చే స్క్రిప్ట్ చదువుతా ఉన్నాడు. మొన్న ఏమన్నాడండి ఇదే పవన్ కళ్యాణ్? నా గుండెల్లో తెలంగాణ ఉంది అన్నాడు. నీ గుండెల్లో తెలంగాణ ఉంటే ఇంకా 2 ఏళ్ళు ఓపిక పట్టు, ఇక్కడ పూర్తిగా కూడా ప్యాక్ చేసి తెలంగాణకి పంపిస్తాం, అక్కడ నీ రాజకీయం చేసుకో. అదే విధంగా లీకేజ్ స్టార్ లోకేష్ గారు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నువ్వు మొట్టమొదటి సంతకం ఏమిటి మీద చేసావయ్యా? నువ్వు విద్యాశాఖ మంత్రి అయినటువంటి మొదటి రోజు నుంచి కూడా విద్యా వ్యవస్థ పూర్తిగా కూడా పాతాళంలోకి వెళ్ళిపోతా ఉంది. ఇప్పటికైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కూడా హెచ్చరిస్తా ఉన్నాం, తక్షణమే విద్యార్థులకు స్కూల్ కిట్ ఇవ్వకపోతే ఖబర్దార్ లోకేష్, రాబోయే రోజుల్లో ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.